భగవద్గీతలో అర్జున విషాద యోగం 3వ శ్లోకాన్ని విందాం. దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసి వారి వ్యూహరచన గురించి తన సైన్యంలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి ద్రోణాచార్యునికి భీష్మాచార్యునికి వివరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంగా దుర్యోధనుడు చెబుతున్న శ్లోకం ఇది. పశ్యైతాం పాండుపుత్రానామాచార్య మహతీం చమోం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతాః. ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడు అగు దుష్టజుమ్ని చేత వ్యూహాకారముగా రచింపబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యాన్ని ఒకసారి చూడండి. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప తత్వము, గొప్ప జ్ఞానము, గొప్ప గుణం ఏమిటి అంటే, మీ శిష్యుడకు దుష్టజుమ్ముని చేత. దుష్టజుమ్ముడు ఎవరు? ద్రుపదుని కుమారుడు. ద్రుపదుడు ఎవరు? ద్రోణాచార్యుడి మిత్రుడు, శత్రువు. తన శత్రువైనటువంటి ద్రుపదుని కుమారుడైన దుష్టజుమ్ముడికి ద్రోణాచార్యుడు అస్త్రవిద్య నేర్పించి గురువు అయ్యాడు. ఆనాడు పాటించే ధర్మాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. శత్రువు కుమారుణ్ణి తన దగ్గర చేర్చుకొని తనకొచ్చిన విద్య అంతా నేర్పించాడు. ఆ శత్రువు కుమారుడు దేనికి జన్మించాడో కూడా తెలుసు ద్రోణాచార్యుడికి. తనను చంపడానికే పుట్టాడు అతను. అయినా సరే ద్రోణాచార్యుడు అతనికి విద్య నేర్పాడు. అంటే ఆనాటి ధర్మం ఏమిటంటే, ఎవరైనా సరే క్షత్రియుడికి అస్త్రవిద్య నేర్పించవలసి వస్తే, నేర్పించమని వాళ్ళు అడిగితే నేను నేర్పిస్తాను, ఒక్క క్షత్రియ పుత్రులకే విద్య నేర్పిస్తాను అని నియమం పెట్టుకున్నాడు ద్రోణాచార్యుడు. ఆ నియమం పెట్టుకున్నాడు కాబట్టి నియమానుసారంగా వచ్చినవాడు క్షత్రియ కులానికి సంబంధించిన వాడే కాబట్టి విద్య నేర్పాల్సి వచ్చింది. తాను ఆ నియమం పెట్టుకున్నాడు కాబట్టి నియమాన్ని పాటించాల్సి వచ్చింది. అంతేగాని నువ్వు నన్ను చంపడానికి పుట్టావు, నా శత్రువు కుమారుడివి, నేను విద్య నేర్పను అని అనలేదు. ఇప్పుడైతే అలా అనడమే కాదు, వాడిని వెంటనే ఎలాగైనా చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆనాటి ధర్మాలు అంత గొప్పగా ఉన్నాయి. నేర్చుకుందాం. సాయిరాం.